గవర్నమెంట్ జాబ్ తోటి యూట్యూబ్ని కంపేర్ చేయడం ఏందమ్మా అని అనుకుంటారు. కానీ అసలు మెయిన్ పని జస్ట్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, అదే ఫోన్ తోటి, అదే కెమెరా తోటి, ఫోన్ కెమెరా తోటి యూట్యూబ్ ఛానల్స్ భయపడతారు. సో అలాంటి వాళ్ళు నాలానే ట్రై చేయండి. అంటే ఇంకా ముసుగు పెట్టకపోయినా పర్లేదు, మాస్క్ పెట్టేసి స్పెట్స్ పెట్టుకున్నా ప్రాక్టీస్ అయినా, ఫేస్లెస్ అయినా కన్సిస్టెంట్ ప్లస్ పేషెన్సీ ఉంటేనే సక్సెస్. ఫ్రెండ్స్, మనందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. కొంతమందికి గవర్నమెంట్ జాబ్, మరి కొంతమందికి యూట్యూబ్లో ఫేమ్ లేదా మనీ. కానీ ఒక నిజం చెప్తా, గవర్నమెంట్ జాబ్ రావడం ఎంత కష్టమో యూట్యూబ్లో డబ్బు రావడం కూడా అంతే కష్టం. యూట్యూబ్ అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి, మనీ వస్తుంది. కానీ రియాలిటీ అది కాదు. నెలల పాటు చేస్తున్నా కూడా జీరో వ్యూస్ కొంతమందికి, ఇంకొంతమందికి అప్పుడప్పుడే కొద్ది స్టార్ట్ అవుతుంటుంది. సంవత్సరాల పాటు ఇన్కమ్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న వారు కూడా ఇప్పుడు ఉన్నారు ఈ యూట్యూబ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. అండ్ ఆల్సో అసలు ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కోసం ఏం చేస్తాం, ఇయర్స్, సంవత్సరాల పాటు ప్రిపరేషన్, ఎగ్జామ్స్, ఫెయిల్యూర్, ప్రెషర్ ఉంటుంది. అదే యూట్యూబ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఆడియన్స్ బిల్డ్ చేయాలి, అల్గారిథం అర్థం చేసుకోవాలి. ఇది షార్ట్ కట్ కాదు ఫ్రెండ్స్, ఇది కూడా ఒక కెరీర్, ఒక స్ట్రగుల్ వంటిది. సేమ్ కంపారిజన్ యూట్యూబ్లో మనీ రావడం, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం. చాలామంది యూట్యూబ్లో స్టార్ట్ చేస్తారు, జస్ట్ 10 వీడియోస్, మరీ మహా అయితే 15 వీడియోస్ అలా కంటిన్యూగా చేస్తారు, తర్వాత క్వైట్ చేస్తారు. ఎందుకంటే అది రిజల్ట్ కనిపించవటి. ఎందుకంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా వెంటనే రిజల్ట్ అని రాదు, మనీ అసలు రాదు. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు, సక్సెస్ అనేది స్లోగా వస్తుంది అని. అది సక్సెస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక సీడ్ అంటే ఒక విత్తనం నాటితే నెక్స్ట్ డే మనకు వృక్షం అంటే చెట్టు రాదు కదా, అలాగే సేమ్ యూట్యూబ్లో కూడా రిజల్ట్ అనేది తొందరగా రాదు, సక్సెస్ అనేది తొందరగా రాదు. పేషెన్సీ ఉండాలి. నిజం చెప్పాలంటే 100 మందిలో స్టార్ట్ చేస్తే 5 మంది మాత్రమే సక్సెస్ అవుతారు ఈ యూట్యూబ్లో. ఎందుకంటే కన్సిస్టెంటీ లేదు, పేషెన్సీ లేదు, రియల్ మైండ్ సెట్ లేదు. అసలు ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కోసం ఇయర్స్ వెయిట్ చేస్తాం కదా, అదే యూట్యూబ్ కోసం కూడా ఎందుకు కాదు? యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే కన్సిస్టెంటీ, స్మార్ట్ వర్క్ ప్లస్ పేషెన్సీ. ఒకటి కన్సిస్టెంటీ, స్మార్ట్ వర్క్, పేషెన్సీ. ఈ 3 ఉంటే యూట్యూబ్లో కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. అసలు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ గవర్నమెంట్ జాబ్ లాగానే యూట్యూబ్లో కూడా చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దానికి గవర్నమెంట్ జాబ్ అంటే కొద్దిగా మైండ్ సెట్ తోటి స్మార్ట్గా ఆలోచించి కాలంతో పాటు మనతో టైంతో పాటు మేనేజ్ చేసేది ఉంటుంది. ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు. సేమ్ అలాగే యూట్యూబ్లో కూడా హార్డ్ వర్క్ చేయాలి. అది కూడా ఎలా? స్మార్ట్ వర్క్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో నా రీల్ ఒకటి పెట్టాను, చాలా ఆలోచించాను. మీ అందరికీ తెలిసిన అంటే నేను కూడా బిగినర్నే, కాకపోతే కదా ఎలా పెట్టానంటే, నేను బటర్ఫ్లైస్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బటర్ఫ్లైస్ని గురించి ఆలోచించాను. అసలు నా రీల్ ఎందుకు పోవట్లేదు, ఎంతసేపు నా యాంగిల్లో నేను ఆలోచిస్తున్నా కానీ నా వీడియోలో చూసే వాళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకు చూడాలి అని మొత్తం క్వశ్చన్ వేసుకుని ఎందుకు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వేరే వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తాను? నాకంటూ ఏదన్నా ఒకటి ఇందులో నాకు కావాల్సిన ఏదైనా ఒకటి ఉంటుంది కాబట్టి అన్నట్టు, అవునా కదా? సేమ్ అలాగే హెయిర్ యాక్సెసరీస్ నుంచి నేను బిజినెస్ చేస్తాను. మీ అందరికీ తెలిసి నేను ఇంట్లోనే ఉండి మీషోలో కూడా అప్పుడప్పుడు పెడతాను. సో ఆన్లైన్ బిజినెస్ అది ఇన్స్టాగ్రామ్లో అందరికి తెలుసు. కాకపోతే చాలామంది ఆ ఇన్స్టాలో ఫాలోవర్స్ అయితే లేదు. అయితే ఆ ఇన్స్టాలో నేను కొద్దిగా ఆలోచించాను, అసలు నా హెయిర్ యాక్సెసరీస్ ఎందుకు తీసుకోవాలి, అసలు నా గురించి అందులో ఫాలోవర్స్ లేరు, అదొక్కటే ఎందుకు తీసుకోవాలి అంటే నా గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, నేను ఫేస్ చూపించాను, ప్లస్ నాకు ఫాలోవర్స్ లేరు, అసలు వీళ్ళ మీదకి ఎందుకు ట్రస్ట్ చేస్తారు అన్నట్టు ఒక డౌట్ ఉంది. అందులో ఫస్ట్ అసలు ఎలా చేస్తే వీళ్ళు నాకు అంటే ఆర్డర్స్ ఎలా వస్తాయి, అసలు నా వీడియోస్ ఎందుకు చూడాలి, ఎలా చూస్తారు అన్న స్మార్ట్ వేలో నేను ఆలోచించాను. వెంటనే ఏం చేశానంటే, బటర్ఫ్లైస్ ఉంటాయి కదా క్లిప్స్, బటర్ఫ్లై క్లిప్స్ అనేది ఏం చేశానంటే న్యాచురల్గా ఆలోచించాను. ఎలా
అసలు అవి క్లిప్స్ చూడడానికి ఎలా ఉన్నాయి, బటర్ఫ్లైస్లా ఉన్నాయి. అవి యాక్చువల్ చూడడానికి ఎక్కడ దొరుకుతాయి మనకు బటర్ఫ్లైస్? చెట్లలో అట్లా ఉంటుంది కదా, అంటే పూల పైన. సేమ్ అలాగే నేను ఆలోచించి కావాలంటే ఇన్స్టాల్ చూడండి, దానికి దగ్గర నియర్ బై 1,00,000 వ్యూస్ ఉన్నాయి. అంటే సేమ్ స్మార్ట్గా ఆలోచించి మనం మంచి గ్రో చేసుకోవచ్చు. ఫేస్ లెస్ అయినా ఫేస్ చూపించుకుంటైనా. యాక్చువల్గా అయితే ఫేస్ చూపించిన వాళ్ళకి చాలా తొందరగా ట్రస్ట్ వస్తుంది, గ్రో అవుతుంది ఈ యూట్యూబ్లో. మొత్తానికి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే కన్సిస్టెంటీ, స్మార్ట్ వర్క్, పేషెన్సీ, ఈ 3 ఉంటేనే యూట్యూబ్లో కూడా మన లైఫ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ ఈజీ కాదు, యూట్యూబ్లో మనీ సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ ఒక డిఫరెన్స్ అయితే ఉంది, యూట్యూబ్లో లిమిట్ లేదు. మీ డిసైడ్ అంటే మన డిసైడ్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే గివ్ అప్ అస్సలు ఇవ్వద్దు. ఈరోజే ఎంత స్ట్రగుల్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటే యూట్యూబ్ బిగినర్స్కి రియాలిటీగా 5 టిప్స్ అనేది చాలా బెస్ట్ యూగా నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఒక విషయం స్ట్రైట్గా చెప్తా, గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడతామో యూట్యూబ్లో కూడా అంతే కష్టం ఉంటుంది. యూట్యూబ్ ఈజీ మనీ కాదు ఫ్రెండ్స్. వీడియో పెట్టా మనీ వస్తుంది అనేది బిగ్గెస్ట్ ఫేక్ అన్నమాట. క్వశ్చన్ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తే నిజంగా మనీ వస్తుందా అని. ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది, కానీ ఇలా చేస్తే మాత్రం నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెంట్ ఈజ్ కింగ్ అన్నమాట. అంటే మనం కన్సిస్టెంట్గా ఒక వీడియో పెట్టి వెయిట్ చేస్తే ఏమీ జరగదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి లాగా డైలీ ప్రాక్టీస్ ఉంటుంది కదా, సేమ్ డైలీ ప్రాక్టీస్, డైలీ చదువుతూ ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తారు కదా వీక్లో. అలాగే యూట్యూబ్లో కూడా వీక్కి 3 or 4 వీడియోస్ మినిమం పెట్టాలి. నో ఎక్స్క్యూజ్ అన్నమాట. బిగినర్స్కి మాత్రం నేను చెప్పేది. స్టార్టింగ్ ఎలా సక్సెస్ అవ్వలేకైతే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ పాయింట్ వచ్చేసి స్కిల్ నేర్చుకోకుండా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్కి చదువుకోకుండా మనం జాబ్ రావాలని అన్నట్టు ఉండదు. యూట్యూబ్ కోసం ఖచ్చితంగా ఎడిటింగ్ రావాలి, థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉండాలి, టైటిల్ క్లిక్ అయ్యేలా ఉండాలి. అసలు ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ ఉన్న వాళ్ళకైతే ఎలా ఉంది అంటే లాస్ట్ వాళ్ళకి ఎలా ఉందో తెలియదు యూట్యూబ్లో మొత్తం. అంటే స్టార్టింగ్ నుండి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్కి అయితే మనకు బెస్ట్గా మనకు చాలా యూజ్ అయ్యి ChatGPT అనేది చాలా యూజ్ అవుతుంది బిగినర్స్కి. దాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎంతలా అంటే అది థంబ్నెయిల్ చేస్తుంది, అది మనకి ఏమన్నా స్క్రిప్ట్ కవర్ చేస్తుంది, ఎలా మాట్లాడాలో చెప్తుంది అన్నమాట. మొత్తం చాలా బాగా క్లియర్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా మంచిగా చెప్తుంది. నేను సెకండ్ పాయింట్ చెప్పాను కదా, స్కిల్ నేర్చుకుంటే అసలు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పేషెన్స్ లేకపోతే యూట్యూబ్ మీది కాదు, మీ యూట్యూబ్ ఛానల్ మీరు మీద హోప్ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1 monthలో సక్సెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 6 monthsలో 1 year స్ట్రగుల్ నార్మల్ ఇది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక విత్తనం నాటడం అంటే నెక్స్ట్ డే మనకు చెట్టు అయితే రాదు కదా, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చిన్నగా మొలకెత్తి ఎలా వస్తుందో సేమ్ అలాగే. సో రిజల్ట్ అనేది టుమారో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. టైం చాలా పడుతుంది. ఫేస్లెస్ సెల్ఫ్ వాళ్ళకైతే, ఆ ఫేస్ చూసిన వాళ్ళకైతే చెప్పలేం. అంటే వాళ్ళకున్న అంటే బ్యాక్గ్రౌండ్గా అంటే వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, అంటే ఎలాగంటే కొంతమంది సీక్రెట్గా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే తెలిసిన తర్వాత మళ్ళీ నేను దీంట్లో యూట్యూబ్ స్టార్ట్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకు అని చెప్పి చుట్టాలకి ఎవరు తెలియకుండా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ చేస్తారు అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. నెక్స్ట్ అదే చుట్టాలకి అందరికి చెప్పేసి స్టార్ట్ చేస్తే మినిమం 100 or 200 సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్లో ఉంటారు, తర్వాతకైతే ఏం ఉండదు అంతేగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి, ఆ ట్రెండింగ్కి తగ్గట్టు మీ ఆడియన్స్ ఏం చూస్తారు, అసలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా సెటిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్కి ఎక్కడ మనీ సేవ్ చేయాలి, మొత్తం వాటిని బట్టి మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో వాటిని మీరు ఇంకాస్త ChatGPTని యాడ్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని మీరు మంచిగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టవచ్చు. దాంతో మనకు ఆడియన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఏదైనా బ్లైండ్గా అసలు వీడియోస్ పెట్టకనే ఏదో పెట్టేసాము వదిలేసాము అసలు రావట్లేదు చెప్పాలంటే, ఒక విత్తనం నాటడం అంటే నెక్స్ట్ డే మనకు చెట్టు అయితే రాదు కదా, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చిన్నగా మొలకెత్తి ఎలా వస్తుందో సేమ్ అలాగే. సో రిజల్ట్ అనేది టుమారో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. టైం చాలా పడుతుంది. ఫేస్లెస్ సెల్ఫ్ వాళ్ళకైతే, ఆ ఫేస్ చూసిన వాళ్ళకైతే చెప్పలేం. అంటే వాళ్ళకున్న అంటే బ్యాక్గ్రౌండ్గా అంటే వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, అంటే ఎలాగంటే
కొంతమంది సీక్రెట్గా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే తెలిసిన తర్వాత మళ్ళీ నేను దీంట్లో యూట్యూబ్ స్టార్ట్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకు అని చెప్పి చుట్టాలకి ఎవరు తెలియకుండా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ చేస్తుంది అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. నెక్స్ట్ అదే చుట్టాలకి అందరూ చెప్పేసి స్టార్ట్ చేస్తే మినిమం 100 or 200 సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్లో ఉంటారు. తర్వాతకైతే ఏం ఉండదు అంతేగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి, ఆ ట్రెండింగ్కి తగ్గట్టు మీ ఆడియన్స్ ఏం చూస్తారు, అసలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా సెటిల్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్కి ఎక్కడ మనీ సేవ్ చేయాలి, మొత్తం వాటిని బట్టి మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాటిని మీరు ఇంకాస్త ChatGPTని యాడ్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని అయినా మీరు మంచిగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టవచ్చు. దాంతో మనకు ఆడియన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఏదైనా బ్లైండ్గా అసలు వీడియోస్ పెట్టకనే ఏదో పెట్టేసాము వదిలేసాము అసలు రావట్లేదు అని చెప్పేసి టైం వేస్ట్, ప్లస్ మీకు దానిపైన మొత్తం ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా స్ట్రాటజీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా 5th వన్ వచ్చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తేనే మనకి యూట్యూబ్లో మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనీ పెట్టేసి చాలామంది ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ టైం వాచ్ టైం తెప్పించుకుంటారు. అది ఎంత ఫేక్ అంటే నాకు తెలిసి మా ఫ్రెండ్సే, అంటే నేను కూడా చూస్తాను కదా యూట్యూబ్లో చాలామంది ఇలా ఫేక్ పెట్టేసుకున్న తర్వాత రిజల్ట్ రాక అప్పటికప్పుడు వస్తారు, జస్ట్ 1 hour తర్వాతకి ఎప్పట్లాగే మళ్ళీ. సో ఫ్రెండ్స్, మనీ పెట్టినా గ్యారంటీ లేదు. స్కిల్ బేస్ కన్సిస్టెంటీ ఉంటే వితౌట్ మనీ కూడా మనం చాలా బాగా గ్రో అవ్వచ్చు. కెమెరా లేకపోయినా, అంటే కెమెరా కొంతమంది బిగినర్స్ అయినా చాలా అది పెద్ద పెద్ద కెమెరాస్ తెప్పించుకుంటారు, దానికే అవసరం లేదు. జస్ట్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, అదే ఫోన్ కెమెరాతోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. మీకున్న కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఇలా మాట్లాడే విధానమైన పెట్టే స్ట్రగుల్ అయినా వెంటనే మనకు తెలుస్తుంది. సో మనం అది చేయగలం అన్నప్పుడే మనం వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మొత్తానికైతే కంటెంట్ స్ట్రాంగ్ అయితే మనీ ఆటోమేటికల్లీ వస్తుందన్నమాట. ఇక మొత్తానికి పోతే ఫ్రెండ్స్ చాలామందికి ఒక ఇగ్నోర్ చేసే పాయింట్ అయితే ఉంది. స్టార్టింగ్ అవుట్ యూట్యూబ్ బిజినెస్ ఫేస్ చూపించడానికి భయపడతారు. సో అలాంటి వాళ్ళు నాలానే ట్రై చేయండి. అంటే ఇంకా మాస్క్ పెట్టకపోయినా పర్లేదు, మాస్క్ పెట్టేసి స్పెట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఫేస్లెస్ వీడియోస్ అయినా గ్రో అవుతాయి, కానీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తే ట్రస్ట్ ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది, ఆడియన్స్ కంటెంట్ అవుతారు, గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే పీపుల్ కంటెంట్ కన్నా పర్సన్తో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫేస్ చూపించి యూట్యూబ్ పెట్టారు, మీ ఫ్రెండ్స్ ప్లస్ మీ చుట్టాలకి చెప్పారు ఫలానా యూట్యూబ్ ఛానల్ ఉంది, సో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి, ఎవ్రీడే నాకు చూడండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, ఓకే. అంటే కొంతమందికి ఇంట్లో ఉండే అమ్మలక్కలు ఉంటారు కదా, హౌస్ వైఫ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు మీరు ఇది కర్రీ చేశారని చెప్పి పెట్టారనుకోండి, ఈరోజు ఏదో వెలుగుబెట్టింది అమ్మాయి కూడా అన్నట్టు మనకన్నా మన పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మన పైన. అది మాత్రం మీ అందరికీ తెలుసు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మన ఇంట్లో ఉన్న కర్రీ రుచి కన్నా పక్కింటి వాళ్ళ ఇంట్లో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, సేమ్ ఇలాగే అన్నమాట. మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే పక్కింటి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. సో ఇది మ్యాటర్. సో కెమెరా ముందర అంటే భయంగా ఉంటే ఫస్ట్ ఫేస్ చూపించకుండా స్టార్ట్ చేయండి. స్లోగా ఫేస్కి చూపించుకుంటూ మన నెక్స్ట్ ఫేస్ కానీ. సో ఎండింగ్గా చెప్పేసిన ఫ్రెండ్స్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మన రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటాయి. యూట్యూబ్లో అలాంటివి ఏమి ఉండదు. యూట్యూబ్లో మన ఛాన్స్ అన్లిమిటెడ్గా ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎన్నో పెట్టుకోవచ్చు. కాకపోతే మనం కన్సిస్టెంటీ, మన హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఇవన్నీ ఉంటే షార్ట్ కట్లు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎటుపై మీరు ఒకటి ఆలోచించిందంటే యూట్యూబ్లో రీచ్ రావాలంటే షార్ట్ కట్ అనేది లేదు. ఫేస్ అయినా ఫేస్లెస్ అయినా కన్సిస్టెంటీ ప్లస్ పేషెన్సీ ఉంటేనే సక్సెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే మెయిన్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్ అన్నిటికీ మొత్తానికి ఇదే బెస్ట్ పాయింట్. ఏంటంటే
చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ తోటి యూట్యూబ్ని కంపేర్ చేయడం ఏందమ్మా అని అనుకుంటారు. కానీ అసలు మెయిన్ పాయింట్ నేను చెప్పేది, నా ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక సెక్యూరిటీ, ఒక స్టేబిలిటీ, ఒక సేఫ్ లైఫ్. ఐ నో, బట్ శాలరీ ఫిక్స్డ్గా ఉంటుంది, జాబ్ సెక్యూర్గా ఉంటుంది, లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. కానీ యూట్యూబ్ పూర్తిగా మన మీద డిపెండ్ అవుతుందా? మన మీద డిపెండ్ అవుతుంది. టుడే వ్యూస్ ఉంటాయి, టుమారో ఉండకపోవచ్చు. అల్గారిథం మారుతుంది, ఛానల్ ఒక్కొక్కసారి తీసి పరేస్తాడు, అని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఒక్కొక్కసారి. అంటే మనం ఏ చిన్న మిస్టేక్ కోసమైనా దాని మీద పూర్తి అయితే డిపెండ్ అవ్వకూడదు. గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్ ఓకే, కాకపోతే అల్గారిథం ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. పెద్ద పెద్ద ఛానల్స్ ఈ మధ్య వెళ్ళిపోయాయి, నాకు కూడా తెలుసు. కాకపోతే నేను చెప్పేదంటే ఇప్పుడున్న జనరేషన్కి పాసివ్ చాలా ఇంపార్టెంట్. అది ఇన్కమ్ మీదనే, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళందరికీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్క జాబ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, కానీ లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది. ఆ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే మనకంటూ ఒకటి బెస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయవచ్చు. అంటే ఒక సైడ్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లేదా ఎనీ ప్రైవేట్ జాబ్ అయినా, ఇంకో సైడ్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇలా యూట్యూబ్లో ఇన్కమ్ అన్నమాట. ఇలా ఉంటే లైఫ్ మరింత సెక్యూర్ అవుతుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు అన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ ఉంటేనే లైఫ్ సెక్యూర్ అండ్ ఎంజాయబుల్ అవుతుంది. కానీ నిజానికి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే మన లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, స్టేబిలిటీ ఉంటుంది. కానీ బయటకు వెళ్తే మనల్ని ఎవరు గుర్తుపట్టరు, మన పని మనకే సరిపోతుంది. కానీ యూట్యూబ్లో ఒక్కసారి చాలా గ్రో అయితే, బయటికి వెళ్తే ఇది కదా యూట్యూబ్ అంటే ఈయన ఫలానా యూట్యూబర్ కదా అన్నట్టు చిన్న అంటే ఫేస్ చూపించిన వాళ్ళకి చెప్తున్నాను. ఫేస్ చూపించి మనం గ్రో అవుతారు కదా చాలామంది, వాళ్ళకి అంటే ఫలానా తను ఒక యూట్యూబర్ కదా ఇక్కడ చూసినట్టుంది కానీ అనుకుంటారు చాలామంది. సో మొత్తానికైతే ఒక గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాలు చదవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ కోసం సంవత్సరాలు ఎదురు చూడాలి. కష్టాలు మాత్రం రెండింటిలో కామన్. ఒకరికి శాలరీ లేట్ అవుతుంది, మరొకరికి వ్యూస్ లేట్ అవుతాయి. కానీ ఇద్దరు వదిలేస్తే మాత్రం జీవితమే లేట్ అయిపోతుంది. గవర్నమెంట్ జాబ్లో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు, యూట్యూబ్లో సపోర్ట్ కోసం వెయిట్ చేస్తారు. కానీ రెండిట్లో సక్సెస్ రావాలంటే పేషెన్స్ చాలా అవసరం. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కష్టం ఎక్కువనా లేకపోతే యూట్యూబ్లో మనీ సంపాదించిన కష్టం ఎక్కువనా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఒక్క పాయింట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.